17. అయ్యో బాగా తక్కువ. పోనీ ఓ పని చేయండి అమ్మా, 16 కట్టుకోండి. అన్నా చెప్తాముడా, నువ్వు అసలు ఏం చదువుకున్నావు అన్నా? 8 దాకా చదివాను తమ్ముడు. అబ్బో 8? అబ్బా అర్థమైంది నానా చేతు. ఇంత గొప్ప గొప్ప చదువులు చదివిన వారికి అప్పివ్వడం మన అదృష్టం రా. వెంటనే సంతకాలు పెట్టించు, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అమ్మమ్మ నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొచ్చే, నేను వెళ్ళి ప్రామిసరీ నోట్ రెడీ చేసుకుంటా. అలాగే నానా. అమ్మో ఇంకా నయం, కాలు పెట్టుంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. పర్వాలేదు అత్తయ్య గారు, ఖాళీగా పెట్టేయండి. నీ సొమ్మేం పోతుంది తల్లి, పోయేది నా సొమ్మేగా, పొరపాటున కూడా పెట్టను. మరి డబ్బు? ఓహో డబ్బులు కావాలా? అవును. బీరువా ఆ గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. మేము వెళ్ళం. మా బుజ్జు కదూ, బంగారు కొండ కదూ, బందర్ లడ్డు కదూ, వెళ్ళమ్మా. నువ్వు ఫైన్ వేస్తావు. వెధవ ఫైన్ కోసం ఆలోచిస్తే అవతల వ్యాపారం ఆగిపోతుందమ్మా. అయ్యో డబ్బేలాగమ్మా? అయ్యో ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలా తయారైంద్ర పరిస్థితి. పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుందండి. మీకోసం మీ మీద ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంటది? బీర్వా తాళాలు నాకివ్వండి, డబ్బులు ఎంత కావాలో చెప్పండి, వెళ్ళి తీసుకొచ్చిస్తాను. థ్యాంక్ యూ మధు, నువ్వు ఇంత మంచిదారివని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదిగో తాళాలు. ఇచ్చావనుకో, అది నీకు తాళం తిరిగి ఇవ్వకపోతే ఇప్పుడు ఆ బీరువా దాని వాటలో ఉంది కాబట్టి బీరువా కూడా నాది అంటే అది కూడా కాదమ్మా. మనకి 2 లక్షలు కావాలి కదా, అది 5 లక్షలు తీసుకుని మన చేతి 2 లక్షలు ఇస్తే అసలు డబ్బు ఎవరంటే ఏం చేస్తావమ్మా? నేనివ్వను. అయితే నేను రానివ్వను. సరే ఇప్పుడు మా అమ్మ బీరువా దగ్గరికి వెళ్ళాలంటే ఫైన్ ఎంత కట్టాలి చెప్పు. మీకెంత కావాలి? 2 లక్షలు. 1,05,000. అంటే 10,000? ఎస్, 10,000 ఇస్తే ఇస్తాను, లేదంటే నో ఎంట్రీ. నాన్న చేతు ఏంటి నాన్న దీని ఫిట్టింగు? వాడు మనకి 1,15,000 ఇస్తా అన్నాడు, దీనికి 10,000 ఇస్తే నష్టం ఏంటమ్మా? ఇచ్చే. అంతేనంటావా? ఇచ్చేయమ్మా. నా చేతులతో నేను ఇవ్వలేను. ఇదిగో నువ్వే ఇవ్వు. కుదరదు, మీరే మీ చేతులతోనే ఇవ్వాలి. అయ్యో నేనంటే ఎంతో ప్రేమో, నేనే ఇస్తా. దీంట్లో 10,000 ఉంది, పట్టుగా. 10,000 ఇచ్చారు కాబట్టి సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దాటి 1 సెకండ్ గడిచిన సెకండ్కి 1,000 రూపాయలు ఫైన్. ఎస్, అది నా వాటలో ఉంది. వెళ్ళి పీకుతా, టీవీ ఆపుతా, ఏం చేస్తారో చేసుకోండి. ఇదేంటే ఫ్యూజ్ పీకేస్తుందంటావా? అయ్యో ఇల్లంతా చీకటి అయిపోయింది. దీన్ని అనవసరంగా గోకినట్టున్నామే. ఎలా ఉంది? కుక్క కట్టుకు చెప్పుదబ్బా. మీ నాన్నగారికి కావలసిన ఛానల్ పెడతాను, కొంచెం ఆ ఫ్యూజ్ పెట్టమ్మా. అదేంటి, ఫైన్ వసూలు చేయడంలో మీరు ప్రొఫెసర్ కదా? ప్రొఫెసర్ లేదు, పొట్లకాయ లేదు. ముందెళ్ళి ఆ పవర్ ఆన్ చెయ్యమ్మా, లేకపోతే ఊపిరాడక చచ్చిపోయేలా ఉన్నాను. అవునత్తయ్య గారు, అసలే ఆ గీతాంజలి సీరియల్ అయిపోతుంది. త్వరగా వేయమని చెప్పండి. అలాగే వేస్తాను, బట్ 1 కండిషన్. ఏంటది? ఓ అరగంట మా వాళ్ళు టీవీ చూస్తారు, ఓ అరగంట మీ వాళ్ళు టీవీ చూస్తారు. అలా అయితేనే పవర్ వేస్తాను. అలాగే, ముందు వెయ్యమ్మా, చెమట్లతో చచ్చిపోతున్నాను. ఓకే. అమ్మా మధు, ఓ భక్తి పాటలు పెట్టమను. చూడండి భక్తి పాటలు. జగనానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం
అత్తయ్య గారు ఈ ముసలాళ్ళిద్దరు భక్తి ఛానల్ చూసేటప్పటికి మన సీరియల్ అయిపోతుంది. తప్పదమ్మా, అరగంట వాళ్ళు అరగంట మనం చూడాలని అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంటా తొక్క. మీరు ఊ అనండి, ఆ ముసలోడిని ఈ ముసల్దాన్ని వేసేస్తాను. ఇద్దరు చచ్చిపోయి దయ్యాలైపోతారు, పీడ వదిలిపోతుంది. అమ్మా మధు, అయ్యయ్యో! ఓసి నీ అమ్మ కడుపు మాడ, నోటుకొచ్చినట్టు వాక్కే అదిలాగే ఫ్యూజ్ పీకేస్తూ ఉంటుంది. అయ్యా మాస్టర్ గారు, బుద్ధి తక్కువ, అదేదో వాగిందండి. అలా జరగకుండా నేను చూసుకుంటాను, ముందు ఫ్యూజ్ వేయమనండి. అలాగే అమ్మా మధు. అలాగే నాన్నగారు. అమ్మయ్యా, సీరియల్ అయిపోతుందేమో. అయ్యా అయ్యా ఆహా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు? ఉండండి. ఏమండి ఏవండి ఏమండి ఏవండి ఏమండోయ్ ఇంట్లో ఎవరు లేరా? ఓయ్, ఎవరు మీరు? నమస్కారం నమస్తే అండి. అమ్మా. ఆ, మేము స్త్రీ సంక్షేమ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నామండి. ఓ అలాగా, ఏం కావాలి? ఇక్కడ మధుమతి అనే ఆవిడ ఉందండి. ఆ, ఎందుకో? ఆవిడకు 30 గుడ్లు, 2 ప్రోటీన్ పౌడర్ డబ్బాలు, అలాగే నెలకి సరిపడా టాబ్లెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. ఏంటేంటేంటేంటి 30 గుడ్లు, ప్రోటీన్ పౌడర్లు, టాబ్లెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారా? అవునండి, ఇవన్నీ ఫ్రీగా ఇస్తాం. అమ్మో! ఫ్రీగానా? ఇంకా నయం, మధుమతి నా కోడలని చెప్పుంటే దానికెళ్ళేది. మధు నేనే అని చెప్పి మొత్తం ఈ పౌడర్లు కొట్టేస్తాను. మధుమతి గారిని పిలుస్తారా? పిలవడమేంటమ్మా, ఎదురుగానే ఉన్నానుగా. ఏంటండి మీరు మధుమత? అవును. అంటే మీకు 23 ఏళ్ళేనా? ఆహా, వయసులో దొరికిపోయానా? మేనేజ్ చేద్దాం. ఆ, ఎవరు చెప్పింది నాకు 23 అని? జస్ట్ 22 కంప్లీట్ అయింది అంతే. అలా అయితే ఇప్పుడు మీకు ఎన్నో నెల? ఆ, నెలేంటి? అదే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కదా, ఎన్నో నెల అని తెలుసుకుందామని. ఆ? ప్రెగ్నెంటా? అయ్యో చచ్చాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు నేను కాదని చెప్పేద్దామా? అమ్మో, గుడ్లు పోతాయి. ఆ, ఆ, నాకు మూడో నెల. అలాగా, అరే టీకా తీయండి. ఆ? టీకానా? అవును మేడం, గర్భవతులైన మహిళలకు 3వ నెల నుంచి 9వ నెల వరకు నెల నెలా వచ్చి వ్యాక్సిన్లు ఇచ్చి, అలాగే ఈ పోషకాహారాలు కూడా ఇచ్చి వెళ్తుంటాం. అలా కూర్చోండి మేడం, వ్యాక్సిన్ ఇస్తాను. వద్దు. ఓరి దేవుడు, ఆ వ్యాక్సిన్ వికటించిందంటే అడ్డమైన రోగాలు వస్తాయేమో. ఇదిగో ఆంటీ, నాకు వ్యాక్సిన్ ఏమి వద్దు. ఆ గుడ్లు లడ్లు ఇచ్చి మీరు వెళ్ళిపోండి చాలు. సారీ అమ్మా, వ్యాక్సిన్ తీసుకుంటేనే మిగతాది ఇవ్వాలి, లేదంటే వెళ్ళిపోతాం. అలాగా? అవును, వ్యాక్సిన్ తీసుకుంటారా వెళ్ళిపోమంటారా? ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి. ఆగండి 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 ఆగండి. తిరిగే దిమ్మ తిరిగే తుమ్ము తుమ్ముగా దిమ్మ తిరిగే